సహజీవన సంబంధాలపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. లివ్ ఇన్ రిలేషన్షిప్ నుండి బయటకు రావడం అనేది స్వతహాగా నేరం కాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. వివాహ బంధం లేని ఇటువంటి సంబంధాలలో ఉండే ప్రమాదాలను కోర్టు ఈ సందర్భంగా ఎత్తిచూపింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని తన సహజీవన భాగస్వామిపై ఆరోపణలు చేస్తూ ఓ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పరస్పర అంగీకారంతో ఏర్పడిన సహజీవన బంధాలు, లైంగిక దాడులకు మధ్య ఉన్న వ్యత్యాసం గురించి ధర్మాసనం ప్రస్తావించింది. ఈ కేసు సహజీవన బంధానికి సంబంధించిందని, వివాహం కాకుండానే ఆ మహిళ ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చిందని తెలిపింది. ఇప్పుడు ఆమె దాడి, అత్యాచారం అంటోందని, ఇదంతా ఏంటని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. సమ్మతితో ఏర్పడిన బంధం చివరకు దాడిలా ఎలా మారిందని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. కొన్నేళ్ల పాటు కలిసి ఉన్న ఆ మహిళ ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని, పెళ్లి ప్రస్తావన లేకుండా ఏర్పడిన బంధాల్లో ఉన్న సమస్యలు ఇవి అని సుప్రీం ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ నిందితుడు ఆ మహిళను కలిసినప్పుడు ఆమె వయసు 18 సంవత్సరాలని తెలిపారు. అప్పుడు ఆమె ఒక వితంతువని, అతడికి కూడా అప్పటికే పెళ్లైందని గుర్తు చేశారు. ఆ విషయాన్ని దాచిపెట్టి అతడు సంబంధాన్ని కొనసాగించాడని, ఇతర మహిళలను ఇలాగే మోసగించాడని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను వినిపించారు. ఈ క్రమంలోనే ఆమె పెళ్లి చేసుకోవడానికి బదులుగా కలిసి జీవించడానికి ఎందుకు అంగీకరించిందని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే ఆ మహిళ పరిస్థితిపై సుప్రీం ధర్మాసనం సానుభూతి వ్యక్తం చేసింది. ఆ బిడ్డ పోషణ కోసం భరణం కోరవచ్చని సూచించింది. వివాహేతర సంబంధాలు ఉండొచ్చు, కానీ అలాంటి బంధాల వల్ల జన్మించిన పిల్లలు వివాహేతర సంతానం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. పెళ్లి జరిగి ఉంటే చట్టపరంగా ఆమె పరిస్థితి మెరుగ్గా ఉండేదని వ్యాఖ్యానించింది. ఇరు వర్గాలు ఈ సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.